సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రానికి కుంకి ఏనుగులొస్తున్నాయి. మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం. సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ ప్రశంసలు. పాక్కు గూఢచర్యం, విలాసవంతమైన జీవితం. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవనం. నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు. అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు. 3 రోజుల్లో 11 మంది పాక్ గూఢచారుల అరెస్ట్. ఫ్యాటీ లివర్ ను అడ్డుకునేందుకు సరికొత్త మందు. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రానికి కుంకి ఏనుగులు వస్తున్నాయి. పంట పొలాలపై దాడి చేసే ఏనుగులను తరిమికొట్టడానికి కుంకి ఏనుగులు రాష్ట్రానికి వస్తున్నాయి. బుధవారం కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగుల్ని చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీజే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వాటిని అప్పగించనున్నారు. కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో కుంకి ఏనుగులు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరగా ఆ రాష్ట్రం దానికి ఒప్పుకుంది. అప్పట్లో కర్ణాటక ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 6 కుంకి ఏనుగుల్ని రాష్ట్రానికి కేటాయించారు. బుధవారం సాయంత్రానికి పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు చేరుకుంటాయి. 22న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 4 కుంకీలను పలమనేరులోని క్యాంపునకు, 2 తిరుపతిలోని జూ పార్క్కు కేటాయిస్తారు. మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం. మీరు ఆశించే ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి మీ నాయకత్వ ప్రతిభకు అద్దం పడుతున్నాయి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్కే కాదు, భారత్ సహా అల్పాదాయ దేశాలకు ఎంతో ఉపయోగపడుతుందంటూ సీఎం చంద్రబాబుపై గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎంకి ధన్యవాదాలు తెలుపుతూ బిల్ గేట్స్ లేఖ వ్రాశారు. పేదలు, అట్టడుగు వర్గాల విద్య, ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఏపీని తీర్చిదిద్దడం తదితర అంశాలపై చంద్రబాబుతో జరిపిన చర్చ ఎంతో ఫలవంతంగా ఉందని బిల్ గేట్స్ ఆ లేఖలో ప్రస్తావించారు. పాలనలో టెక్నాలజీ ఇన్నోవేషన్ను బలోపేతం చేయడం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు మీరు చూపిన ఆసక్తి మీ చిత్తశుద్ధికి, విజన్కు నిదర్శనమని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఈసారి తాను ఏపీలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయకత్వంలో తమ భాగస్వామ్యం అద్భుతమైన పురోగతిని సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. కాల్పుల విరమణ ప్రకటనపై ట్రంప్ ప్రమేయమేమీ లేదు. పహల్గాం ఉగ్రదాడి తరువాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు విరామంగా భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఏమీ లేదని పార్లమెంటరీ కమిటీతో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పీటీఐతో పాటు పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీ సోమవారం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఎంపీలు అభిషేక్ బెనర్జీ, రాజీవ్ శుక్లా, దీపేందర్ హుడా, అసదుద్దీన్ ఓవైసీ, అపరాజితా సారంగి, అరుణ్ గోవిల్ తదితరులు పాల్గొన్నారు. భారత్, పాక్ ఉద్రిక్తతలపై కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు విక్రమ్ మిశ్రీ సమాధానమిచ్చారు. భారత్, పాక్ మధ్య అనుయుద్ధాన్ని నిలువరించానని, కశ్మీర్ సమస్యను పరిష్కరించానని ట్రంప్ కనీసం 7 సార్లు ప్రకటించారు. అయినా భారత్ ఎందుకు మౌనంగా ఉందని పలువురు సభ్యులు మిశ్రీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ భారత్, పాక్ ఘర్షణను నిలువరించడంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారని జాతీయ మీడియా పేర్కొంది.
కాల్పుల విరమణ పూర్తిగా ద్వైపాక్షిక నిర్ణయం. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయానికి మా నుంచి అనుమతి తీసుకోలేదు. ఆయన ఈ వ్యవహారంలో కేంద్రంగా నిలవాలని భావించి ఉంటారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ప్రతిపాదన రాగా మన డీజీఎంఓ కేంద్రానికి తెలిపారు. అలా ద్వైపాక్షికంగానే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పినట్లు వివరించారు. అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు. మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తూ సమాజంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల దాడులను, అఘాయిత్యాలను నిరోధించేందుకు నా వంతు కృషి చేస్తానని రాయపాటి శైలజ పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్పర్సన్గా అధికారుల సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో మా వద్ద నమోదైన పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తా. అవసరమైతే వాటిని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు సరైన న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మహిళలపై అసభ్య పోస్టులు పెడితే వారిపై శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మహిళలు తమపై జరుగుతున్న దాడులను నేరుగా నా దృష్టికి తీసుకువచ్చేందుకు మా శాఖ ద్వారా నూతన వెబ్సైట్ను ప్రారంభిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎంతో నమ్మకంతో నాకు అప్పగించిన ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని పేర్కొన్నారు. పాక్కు గూఢచర్యం, విలాసవంతమైన జీవితం. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై మరిన్ని సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె నేడు ఖరీదైన జీవనశైలిని సాగిస్తోంది. ఆమె ఆదాయానికి మించి సాగించే జీవనశైలికి పొంతన లేదు. విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లలోనే భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేకాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా పర్యటనకు వెళ్ళింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్ళింది. ఆమె ఈ ఏడాది జనవరిలో కశ్మీర్లోని పెహల్గాం వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం 3 నెలలకే అక్కడ ఉగ్రదాడి జరిగింది. 5 రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పెహల్గాం వెళ్ళింది. అక్కడ వీడియోలు తీసింది. వీటిని పాక్ ఏజెంట్లకు చేరవేసిందా, ఉగ్రదాడికి ఈమె పర్యటనకు సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్తో టచ్లోనే ఉందట. కాగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత 2 రోజులకు ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో పలువురు విలేకరులు అతని ఎందుకు వచ్చావు, ఏ వేడుకకు కేక్ తెస్తున్నావని ప్రశ్నిస్తే బదులివ్వకుండా అతను వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఈ గడ్డపు వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3 రోజుల్లో 11 మంది పాక్ గూఢచారుల అరెస్ట్. పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢచర్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన 3 రోజుల్లోనే 11 మంది పాక్ గూఢచారులను అరెస్ట్ చేశారు. భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డు, యాప్ డెవలపర్, విద్యార్థులు, సామాన్యులు ఉన్నారు. రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు. తీవ్రమైన వడగడ్పులతో అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు, మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా, కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు
వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. రాష్ట్రంలో పలు చోట్ల సోమవారం ఉదయం ముసురు వాతావరణం నెలకొంది. తర్వాత పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మంగళ బుధవారాల్లో రాయలసీమల్లో పలు చోట్ల, కోస్తాంధ్రలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లక్నో ఇంటికి. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ పోరాటం కూడా ముగిసింది. ప్లేఆఫ్స్లో మిగిలిన ఒక్క బెర్త్ కోసం రేసులో ఉండాలంటే ఖచ్చితంగా గెలిచి తీరవలసిన మ్యాచ్లో ఎల్ఎస్జీ బోల్తా పడింది. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో ఓడింది. దీంతో 12 మ్యాచ్లు 10 పాయింట్లతో అధికారికంగా పంసేన ప్లేఆఫ్స్ రేస్ నుంచి వైదొలిగింది. అటు భారీ ఛేదనలో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 59 పరుగులతో పాటు రైజర్స్ బ్యాటర్లు కలిసికట్టుగా కదం తొక్కడంతో వీరికి 4వ విజయం దక్కింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. మార్ష్ 39 బంతుల్లో 65, మార్క్రమ్ 38 బంతుల్లో 61 అర్ధ సెంచరీలు సాధించగా పూరన్ 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. యశాన్కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్ రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి గెలిచింది. క్లాసెన్ 28 బంతుల్లో 47, ఇషాన్ 28 బంతుల్లో 35, కమిందు 21 బంతుల్లో 32 రిటైర్డ్ హ్యాడ్ రాణించారు. దిగ్వేష్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అభిషేక్ నిలిచాడు. ఫ్యాటీ లివర్ నివారణకు కొత్త మందు. ఏ చెడు అలవాటు లేదండి, కానీ లివర్ సమస్య వచ్చింది అని చాలామంది వాపోతుంటారు. చాలామంది తాగుడు వల్లే కాలేయ సమస్య వస్తుందన్న అపోహలో ఉంటారు. నిజానికి ఏ వ్యసనాలు లేకుండానే తీవ్ర కాలేయ సమస్యకి దారితీసే వ్యాధి ఒకటి ఉంది. అదే మ్యాష్, మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియటోహెపటైటిస్ అనే పేరుకి సంక్షిప్త రూపం ఇది. కాలేయంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల ఏర్పడే ఈ సమస్యను పట్టించుకోకపోతే ప్రాణాంతకంగానూ మారుతుంది. ఆహార నియమాలు, వ్యాయామాలతో జీవనశైలిని మార్చుకోవడం తప్ప ఇప్పటి వరకు దీనికి మందులు లేవు. ఈ సమస్యకు కొత్త పరిష్కారాన్ని గుర్తించారు వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ వారు. లావు తగ్గడానికి, మధుమేహ నియంత్రణకు వాడుతూ వస్తున్న సెమాగ్లూటైడ్ అనే మందు మ్యాష్ని కూడా అడ్డుకుంటోందట. ఈ పరిశోధన కోసం 37 దేశాలకు చెందిన సుమారు 1200 మంది వ్యాధి బాధితుల్ని ఎంచుకున్నారు. వాళ్లలో సగం మందికి సెమాగ్లూటైడ్ ఇచ్చారు. 4 ఏళ్ల పాటు పరిశీలించాక ఆ మందు వాడిన 62% రోగుల్లో వ్యాధి గణనీయంగా తగ్గిందని గమనించారు. కాలేయాన్ని నిర్వీర్యం చేసే మ్యాష్ నివారణలో ఇది ఒక పెద్ద ముందడుగు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బెంగళూరులో వర్ష బీభత్సం. నగరంలో ఎడతెరిపి లేకుండా వానలు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన నీరు. డిగ్రీలో క్వాంటమ్ కంప్యూటింగ్. ఒక పేపరు తప్పనిసరిగా అమలు. ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడి. బియ్యం ఉత్పత్తిలో సస్యశ్యామల భారతం. చైనాను దాటి భారత్ రికార్డ్. 14.9 కోట్ల టన్నులతో ముందంజ. గోధుమ ఉత్పత్తిలో భారత్కు 2వ స్థానం. 2వ విడతలో హజ్కు 906 మంది. రాష్ట్ర హజ్ యాత్రికులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నట్లుగా రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలియజేశారు. ఐపీఎల్లో నేడు చెన్నై వర్సెస్ రాజస్థాన్. రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలో మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.